లో రిలేషన్ అండ్ ఫంక్షన్స్ అండ్ లెసన్ ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేసుకున్నాం. ఈ లెసన్ లో 6 అనేవి సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ లో కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అంటే ఫస్ట్ టాపిక్. కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అంటే ఏవైనా 2 సెట్స్ అంటే ఏ అయినా ఒక సెట్, బి అయినా ఒక సెట్ తీసుకోండి. ఏ అయినా ఒక సెట్, బి అయిన సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్స్ గా రాసినట్లయితే, అంటే మొత్తం ఆల్ ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్స్ గా రాసినట్లయితే ఆ సెట్ ని రాసి దాన్ని సెట్ గా రిప్రజెంటేషన్ చేసినట్లయితే దాన్ని కార్టిసియన్ ప్రోడక్ట్ అంటాం. అంటే ముందు ఏ అనే ఒక సెట్ తీసుకుందాం. ఏ అనే సెట్ లో A1, A2, A3, A4, ఏ అనే ఒక సెట్ తీసుకున్నాం. ఆ సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ బి అనే ఒక సెట్ తీసుకుందాం. బి అనే సెట్ లో B1, B2, B3 ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ అనే సెట్ లో ఉన్న ఎలిమెంట్ పోయి బి అనే సెట్ లో ఎలిమెంట్ కి మ్యాపింగ్ కావాలా. మ్యాపింగ్ అయినట్లయితే దాన్ని మనం కార్టిసియన్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఇప్పుడు A1, B1 ఈ విధంగా మ్యాపింగ్ అయ్యి దీన్ని క్లోజ్ బ్రాకెట్ తో చూసినట్లయితే దీన్ని ఆర్డర్ పేర్స్ అంటాం. దీని ఆర్డర్ పేర్స్ ఇట్లా ఈ సెట్ 2 సెట్స్ కు ఉన్న ఆర్డర్ పేర్స్ మొత్తాన్ని రాసి దాన్ని మనం సెట్ గా రిప్రజెంటేషన్ చేయాలి. అప్పుడు దాన్ని కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అంటాం. ఇప్పుడు దీనికి 2 సెట్స్ కొన్న ఆర్డర్ పేర్స్ మొత్తం రాద్దాం. A1, B1, నెక్స్ట్ A1, B2, నెక్స్ట్ A1, B3, నెక్స్ట్ A2, B1, నెక్స్ట్ A2, B2, నెక్స్ట్ A2, B3, నెక్స్ట్ A3, B1, నెక్స్ట్ A3, B2, నెక్స్ట్ A3, B3, నెక్స్ట్ A4, B3, B1, నెక్స్ట్ A4, B2, నెక్స్ట్ A4, B3. ఇప్పుడు చూడు, ఈ 2 సెట్స్ కొన్న ఆర్డర్ పేర్స్ మొత్తం రాసాము. ఏమన్నా ఏం లేదు. ఇప్పుడు A1 అనేది B1 ని మ్యాప్ అయింది, B2 ని మ్యాప్ అయింది, B3 ని మ్యాప్ అయింది. ఇప్పుడు A2 కూడా B1 ని B2 ని B3 ని మ్యాప్ అయింది. నెక్స్ట్ A3 కూడా B1 ని మ్యాప్ అయింది, B2 ని మ్యాప్ అయింది, B3 ని కూడా మ్యాప్ అయింది. నెక్స్ట్ A4 కూడా B1 ని మ్యాప్ అయింది, B2 ని మ్యాప్ అయింది, B3 ని కూడా మ్యాప్ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ పేర్స్. ఈ ఆర్డర్ పేర్స్ మనం సెట్ గా రాసినట్లయితే ఇక్కడ మనము స్టార్టింగ్ ఎండింగ్ సెట్ గా రిప్రజెంటేషన్ చేయాలంటే స్టార్టింగ్ ఎండింగ్ పవర్ బ్రాకెట్ తో మనం చూపించాలి. పవర్ బ్రాకెట్ తో చూపించడం. ఇప్పుడు ఈ సెట్ నేమ్ ఏమొస్తుంది అంటే A ఇంటూ B. దీన్ని A క్రాస్ B అని చదువుతాం, లేదా A ఇంటూ B అని కూడా చదువుతాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనము ఈ సెట్ ని మనం కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ అంటాం. కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ అంటే 2 సెట్స్ తీసుకున్న సెట్ లో ఉన్న ఆర్డర్ పేర్స్ మొత్తాన్ని రాసి దాన్ని సెట్ గా రిప్రజెంటేషన్ చేసినట్లయితే దీన్ని కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ అంటాం. ఇది కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఈ కార్టిసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ లో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు చూడు, ఏ అనే సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 into 3 12 ఎలిమెంట్స్. 12 ఎలిమెంట్స్ ఉన్నాయో లేదు చెక్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 12 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి మన ఫార్ములా ఏమైనా రాసుకోవచ్చు. ఫార్ములా ఏ నెంబర్ ఆఫ్ ఇంటూ బి నెంబర్ ఆఫ్, ఇక్కడ మనకు 12 ఉంది కాబట్టి మనకి ఇక్కడ నెంబర్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్ చేసి 12 వచ్చింది. ఇప్పుడు మనం ఏ నెంబర్ ని P అనుకుందాం. నెక్స్ట్ బి నెంబర్ ఆఫ్ అంటే బి సెట్ లో ఉన్న నెంబర్స్ ని మనం Q అనుకుందాం. ఇప్పుడు ఇదేమవుతుంది? P ఇంటూ Q అవుతుంది.
ఇది మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటంటే ఇది దీన్ని దేర్ఫోర్ అని పెట్టి ఏ ఇంటూ ఏ క్రాస్ బి ఈక్వల్ టు పి ఇంటూ క్యూ. పి అంటే ఏంటిది? ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏ సెట్లోనే ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పి. బి సెట్లోనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఈ క్యూ అనమాట. దాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన నెంబర్ ఇక్కడ ఆర్డర్ పేర్స్ లో కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఏ నెంబర్ ఆఫ్ ని మనం ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాం. రెండింటిని ఇంటూ 12 ఎలిమెంట్స్ లెక్క పెట్టినట్లయితే 12 ఎలిమెంట్స్ వచ్చినాయి. కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఇది అంటే 2 సెట్స్ యొక్క ఆర్డర్ పేర్స్ ని తీసుకొని అన్ని ఆర్డర్ పేర్స్ ని రాసుకున్నట్లయితే దాన్ని కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాం. నెక్స్ట్ మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం రాసుకున్నాం? ఏ అనే సెట్ తీసుకున్నాం. ఏ అనే సెట్లో 4, 6, 9 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ బి అనే ఒక సెట్ తీసుకోండి. బి అనే సెట్లో -3, -2, +2, +3 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనము కార్టీసియన్ ప్రోడక్ట్ రాయాలంటే ఏ ఇంటూ బి అన్నా ఏ క్రాస్ బి అన్నా రాయాల. ఇప్పుడు ఏ క్రాస్ బి ఏమవుతుంది అంటే దీనికి ఆర్డర్ పేర్స్ 2 సెట్స్ ఆర్డర్ పేర్స్ అన్ని రాయాల. ఇప్పుడు చూడు 4 అనేది -3 మ్యాప్ అవుతుంది అంటే 4, -3 నెక్స్ట్ 4, -2 నెక్స్ట్ 4, 2 నెక్స్ట్ 4, 3 నెక్స్ట్ 4 అనేది 4 ఎలిమెంట్స్ ని మ్యాప్ అయింది. నెక్స్ట్ 6 -3 మ్యాప్ అవుతుంది. నెక్స్ట్ 6, -3 6, -2 6, 2 6, 3 నెక్స్ట్ ఏముంది 9, -3 నెక్స్ట్ 9, -2 9, 2 9, 3. ఇప్పుడు మన కార్టీసియన్ ప్రోడక్ట్ రాస్తుంది. కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఒకవేళ అడిగినట్లయితే క్వశ్చన్, ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 3 × 4 6, 3 × 4 12 ఎలిమెంట్స్ ఉంటాయి. 12 ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా లెక్క వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎలిమెంట్స్ వచ్చినాయి. దీన్ని కార్టీసియన్ ప్రోడక్ట్ అంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే 2 సెట్స్ యొక్క ఆల్ ఆర్డర్ పేర్స్ ని మనం కార్టీసియన్ ప్రోడక్ట్ గా రాస్తాం. ఇప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రిలేషన్. ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ నుంచే రిలేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్. దీన్ని ఏమంటాం మనము? ఏ క్రాస్ బిని కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్ అంటాం. ఈ సెట్ కి సబ్సెట్స్, ఈ సెట్ కి ఉన్న సబ్సెట్స్ మనకు రిలేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? మనం సెట్ అనే లెసన్ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే ఆ సెట్ లో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దానికి 2 పవర్ n చేయాలి. 2 పవర్ n అంటే ఏంటిది? సెట్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు 2 ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 12 చేసినట్లయితే ఏ నెంబర్ వస్తుందో అన్ని సబ్సెట్స్ రాయవచ్చు. 4, -3 దీన్ని సెట్ గా చేసినట్లయితే ఇది ఒక రిలేషన్. నెక్స్ట్ R2 రిలేషన్ అని చెప్పొచ్చు. 4, -2 4, 2 ఇది ఒక రిలేషన్. అంటే నువ్వు దీనేమో ఫస్ట్ ఎలిమెంట్ అంటాం, దీన్ని సెకండ్ ఎలిమెంట్ అంటాం.
రిలేటివ్ అంటే రిలేషన్ అంటే నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ కి అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ మధ్య సంబంధాన్ని నువ్వు చెప్పగలగాల. అట్లా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఇక్కడ చూడు, నేను ఈ ఫస్ట్ ఎలిమెంట్ కి రూట్ చేయండి అంటే 4 కి రూట్ చేసినట్లయితే -2 వచ్చింది. ఎందుకంటే -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 4 వచ్చిందిగా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి రూట్ చేసినట్లయితే -2 వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా ఫస్ట్ ఎలిమెంట్ కి రూట్ చేసినట్లయితే 2 వచ్చింది. అంతేగా, 2 ఇంటూ 2 ఈక్వల్ 4. 4 కి రూట్ చేస్తే 2 వస్తుంది. అట్లా అనమాట. నేను ఈ రిలేషన్ చెప్పవచ్చు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి మనం స్క్వేర్ రూట్ చేసినట్లయితే సెకండ్ ఎలిమెంట్ వస్తుందని నేను ఒక రిలేషన్ ని చెప్పిన. ఇప్పుడు దీనికి చూడు, నేను ఎలాంటి రిలేషన్ చెప్పాలా, కానీ ఇది రిలేషన్ అవుతుంది. అంటే మనం చెట్టుకి రిలేషన్ చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఇది కార్టీసియన్ ప్రోడక్ట్. అంటే ఈ ప్రోడక్ట్ కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్లో నుంచి ఈ సబ్జెక్ట్ రాసింది కాబట్టి ఇది రిలేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని రిలేషన్స్ చూద్దాం. దీన్ని R1 అనుకున్నాం. ఇంకొక రిలేషన్ చూద్దాం, R2 అనే రిలేషన్ ఒకటి. ఫోర్ కామా 2 6 కామా 2 నెక్స్ట్ 9 3. ఇది ఒక రిలేషన్. ఈ రిలేషన్ ఏమని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. చూడు, ఇప్పుడు 4 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 6 కి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 9 కి 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఆ విధంగా మనము రిలేషన్ 2ని మనము దీని ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ చూద్దాం. థర్డ్ రిలేషన్ అంటే ఈ సెట్లో నుంచి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే ఏది తీసుకున్నా అది రిలేషన్ అవుతుంది, రిలేషన్ అని చెప్పొచ్చు. థర్డ్ రిలేషన్ ఏమో రాసుకుందాం. 9, -3 9, 3 2 నెక్స్ట్ 4, 2. ఇది రిలేషన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫ్యాక్టర్స్ ఈ విధంగానే చెప్పొచ్చు, కానీ రిలేషన్ చెప్పకుండా నేను ఏ ఇంటూ బి అంటే A క్రాస్ B అనే సెట్ కి R3 అనేది సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా చూపించవచ్చు. R3 సబ్జెక్ట్ A క్రాస్ B. A క్రాస్ B అంటే ఇది ఒక కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్. ఈ సెట్లో నుంచే R3 అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది రిలేషన్ అవుతుందని చెప్పొచ్చు. అంటే నువ్వు రిలేషన్ అనేది చెప్పడానికి పాయింట్ చెప్పకపోయినా అది రిలేషన్ అవుతుంది. అంటే A క్రాస్ B నుంచి ఆ సెట్లో నుంచి ఇది సబ్జెక్ట్ కాబట్టి R3 అనేది ఇది రిలేషన్ అవుతుంది. ఈ విధంగా మనము రిలేషన్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రిలేషన్ ని మనము యారో డయాగ్రామ్ లో చూపించాలంటే ఇప్పుడు ఈ రిలేషన్ ని మనం యారో డయాగ్రామ్ లో చూపిద్దాం. ఇప్పుడు ఏ అనే సెట్ లో ఎలిమెంట్స్ ఏమొస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మొత్తం ఏ అనే సెట్ లో అంటే ఫస్ట్ ఎలిమెంట్ లో ఏ అనే సెట్ తీసుకుందాం. 4, 6, 9. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ బి అనే ఒక సెట్. సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 మనం రాయకూడదు. నెక్స్ట్ 3 అంటే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1 టర్మ్ రాసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని యారో డయాగ్రామ్ లో చూపించినట్లయితే 4 అనేది 2ని మ్యాప్ అయింది, 6 అనేది 2ని మ్యాప్ అయింది, ఈ 9 అనేది 3ని మ్యాప్ అయింది. దీనికి మధ్య ఏంటిది, ఇది రిలేషన్ R1 రిలేషన్. అంటే యారో డయాగ్రామ్ లో చూపించినట్లయితే ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా ఉంటుంది డయాగ్రామ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఏ అనే సెట్ లో 4, 6 అనే ఎలిమెంట్స్ రాసుకున్నాగా దీన్ని సెట్ అనుకున్నాగా దీన్ని ఏమంటాం అంటే డొమైన్ అంటాం. దీన్ని డొమైన్. ఇప్పుడు దీన్ని ఏమంటాం బి అనే సెట్. అంటే డొమైన్ నుంచి
మనకు మ్యాప్ అయిందిగా, అంటే ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం కోడ్ డొమైన్ అంటాం. కోడ్ డొమైన్. ఇప్పుడు డొమైన్ అంటే నేర్చుకున్నాం, కోడ్ డొమైన్ అంటే నేర్చుకున్నాం. అంటే డొమైన్ అంటే ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్, అంటే ఫస్ట్ ఎలిమెంట్స్. కోడ్ డొమైన్ అంటే సెకండ్ ఎలిమెంట్స్. అర్థమైంది. ఇప్పుడు డొమైన్, కోడ్ డొమైన్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ రిలేషన్స్ అంటే కూడా చూసినాం. రిలేషన్స్ అంటే ఒక కార్టీసియన్ సెట్ కి సబ్ సెట్ రిలేషన్ అంటాం, సింపుల్ గా చెప్పాలంటే. ఆ రిలేషన్స్ కి నువ్వు పాయింట్స్ చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఇప్పుడు చూడు, నేను ఫస్ట్ ఎలిమెంట్స్ కి సెకండ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పిన, ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ కి ఫ్యాక్టర్స్ అని చెప్పిన. ఆ విధంగా మనం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఇదొక ఏంటిది, ఇది R1 అనే రిలేషన్ కి 6 9. ఇప్పుడు R2 అనే రిలేషన్, R2 అనే రిలేషన్ కి యారో డయాగ్రామ్, దీని పేరు యారో డయాగ్రామ్ అంటాం. నెక్స్ట్ మనము ఇప్పుడు R1 అనే డయాగ్రామ్ చూద్దాం. R1 అనే డయాగ్రాము ఏ సెట్. ఎప్పుడైనా ఏ సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి, 4 4 అనే 2 టర్మ్స్, ఒకటి 4 ఒకటి ఉంది ఎలిమెంట్. నెక్స్ట్ బి అనే సెట్ లో కొన్ని ఎలిమెంట్స్, బి అనే సెట్ ఏంటి, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ మొత్తం బి అనే సెట్ లో -2 +2. ఈ 4 అనేది -2 మ్యాప్ అయింది, 4 అనేది +2 కూడా మ్యాప్ అయింది. దీని మధ్య రిలేషన్ ఏంటిది, R1 రిలేషన్. దీని మధ్య ఏబికి మధ్య ఏంటిదంటే R1 రిలేషన్. దీనికి ఈ R1 అనే రిలేషన్ కి యారో డయాగ్రామ్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ R3 కూడా డయాగ్రామ్ చూద్దాం. ఏ అనే సెట్, ఏ అనే సెట్ లో ఏం ఎలిమెంట్స్ వస్తాయి, ఫస్ట్ ఎలిమెంట్స్ మొత్తం ఏ అనే సెట్ లో వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి, 9 ఉంది కాబట్టి మళ్ళీ 9 అంటే 1 టర్మ్ 9 ఉండాల. 6 తర్వాత 4 ఉంది కాబట్టి 4. తర్వాత బి అనే ఎలిమెంట్స్ ఏమున్నాయి, -3 +3 2. 9 అనేది -3 మ్యాప్ అయింది, మళ్ళీ 9 అనేది +3 మ్యాప్ అయింది, 6 అనేది 2 మ్యాప్ అయింది, 4 అనేది 2 మ్యాప్ అయింది. దీని మధ్య ఏంటిది రిలేషన్, ఇది R3 రిలేషన్. ఇవి అంటే రిలేషన్ కి యారో డయాగ్రామ్స్ ఈ విధంగా చూపించాలి. ఫస్ట్ ఎలిమెంట్స్ మొత్తము డొమైన్ లోకి వస్తాయి, సెకండ్ ఎలిమెంట్స్ మొత్తం కోడొమైన్ అంటాం. ఇప్పుడు డొమైన్, రిలేషన్, కోడొమైన్ వీటి గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. రిలేషన్ అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్ కి ఒక సబ్సెట్స్, ఆల్ సబ్సెట్స్ ని మనము రిలేషన్ గా రాసుకోవచ్చు. రిలేషన్స్ కి మన పాయింట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే వీటికి నేను ఒక పాయింట్ ఇచ్చిన, అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క ఫ్యాక్టర్స్ సెకండ్ ఎలిమెంట్స్ అని చెప్పిన. ఇది ఒక రిలేషన్ అని నేను చూపించిన. ఇక్కడ ఇంతకుముందు నేను తీసుకున్నా. ఇప్పుడు రిలేషన్ 4 అని తీసుకొని నేను 4,3 అని రాసుకొని, ఇది ఒక సబ్జెక్ట్. కానీ ఈ 4,3కి రిలేషన్ ఏంటిదంటే నేను చెప్పను, కానీ ఇది రిలేషన్ అవుతుంది. ఎందుకంటే 4,3 అనే ఇది ఒక సబ్జెక్టు, దీంట్లో నుంచి వచ్చింది. అంటే ఏ క్లాస్ బిలో నుంచి 4,3 అనే సెట్ అనేది వచ్చింది కాబట్టి దీని సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ క్లాస్ బికి అప్పుడు ఇది రిలేషన్ అవుతుంది. అంటే ఒక కార్టీసియన్ ప్రోడక్ట్ సెట్ కి సబ్జెక్ట్ రిలేషన్ అవుతుంది. ఇప్పుడు రిలేషన్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ రేంజ్ చెప్పుకునే ముందు ఫంక్షన్స్ అంటే ఏంటిదో చెప్పుకున్నాం. రిలేషన్స్ నుంచే ఫంక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ లెసన్ లో. మెయిన్ అసలు ఫంక్షన్ అంటే ఏంటిదంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్ కోడ్ డొమైన్ లో ఒక ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ అయి ఉండాలి. దీనికి ఇంకొక పేరు ఏంటిదంటే డొమైన్ కి ప్రీ ఇమేజ్ అంటాం. దీన్ని మనం ఇమేజ్ అంటాం. అంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్, అంటే రిలేషన్ నుంచే ఫంక్షన్స్ ఏర్పడతాయి. అంటే కొన్ని రిలేషన్స్ ఫంక్షన్స్ అవుతాయి, కానీ ఫంక్షన్స్ అయిన మొత్తం రిలేషన్స్, అంటే ఆల్ రిలేషన్స్ ఫంక్షన్స్ కావు. కొన్ని ఫంక్షన్స్ మాత్రం రిలేషన్స్ అవుతాయి, ఫంక్షన్స్ అయితే ఆల్ రిలేషన్స్ ఫంక్షన్స్ కావు. ఇప్పుడు దీనికి ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే డొమైన్ లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కోడ్ డొమైన్ లో వన్ ఎలిమెంట్ తో మ్యాపింగ్ అయి ఉండాలి. ఓన్లీ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్ తో మ్యాపింగ్ కాకూడదు. ఇప్పుడు
మనం ఆ డెఫినేషన్ ప్రకారం మనం ఈ 3 మ్యాప్స్ లో అంటే ఈ 3 రిలేషన్స్ లో ఏ రిలేషన్ ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఏంటిది ఫస్ట్ మన కండిషన్ డొమైన్ లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కోడొమైన్ లో మ్యాపింగ్ అయి ఉండాలి. 4 2 మ్యాపింగ్ అయింది అంటే ఒక ఎలిమెంట్ అనేది మ్యాపింగ్ అయింది. అప్పుడు ఇది అలా 6 అనేది 2 మ్యాప్ అయింది. 6 2 మ్యాప్ అయింది అంటే 6 కూడా ఒక ఎలిమెంట్ అనేది మ్యాప్ అయింది. తర్వాత 9 ఈ 9 అనేది 3 మ్యాప్ అయింది. 3 ఒక్క ఇమేజ్ తోనే అంటే కోడొమైన్ లో ఒక్క దానితోనే మ్యాపింగ్ అయింది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. ఈ సెట్ ఫంక్షన్ దీని ఫంక్షన్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిలేషన్ 1 చూద్దాం. రిలేషన్ 2 ఫంక్షన్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిలేషన్ 1 చూద్దాం. డొమైన్ లో 1 ఎలిమెంట్ ఉంది. ఈ 1 ఎలిమెంట్ కోడొమైన్ లో -2 ని మ్యాపింగ్ అయింది, 2 ని మ్యాపింగ్ అయింది. అంటే ఏంటిది డొమైన్ లో ఉన్న ఒక్క ఎలిమెంట్ కోడొమైన్ 2 ఇమేజ్ అంటే 2 ఇమేజ్ గా ఏర్పడుతుంది. అంటే మనము అద్దం ముందు చూసుకుంటే మనది ఒక ఇమేజ్ ఉండాలి అంటే 2 ఇమేజ్ ఉంటాయి. అంటే మన రూపం ఒక్క రూపంగానే కాపాడాలి. మనకు 2 రూపాలు కాపాడుతున్నాయి అంటే ఏంటిది ఇది నాట్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ కాదు. ఎందుకంటే డొమైన్ లో ఉన్న ఒక ఎలిమెంట్ కి కోడొమైన్ లో 2 ఇమేజెస్ ఉన్నాయి. 2 ఇమేజెస్ ఉన్నాయి అంటే ఏంటిది ఇది ఫంక్షన్ కాదు. అంటే ఫంక్షన్ స్టేట్మెంట్ ని ఇది రాంగ్ గా ఉంది. ఆ నియమం ప్రకారం లేదు. ఇప్పుడు చూడు ఇక్కడ R3 అనే రిలేషన్కి వద్దాం. R3 డొమైన్ లో ఉన్న ఎలిమెంట్ 9 కి కోడొమైన్ 2 ఇమేజ్ ఉన్నాయా అంటే ఇక్కడ ప్రీ ఇమేజ్ దీని ప్రీ ఇమేజ్ అంటాం. ఈ ప్రీ ఇమేజ్ కి కోడొమైన్ 2 ఇమేజెస్ ఉన్నాయి. 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఫంక్షన్ అంటే ఇది ఫంక్షన్ గా చెప్పకూడదు. నెక్స్ట్ కొన్ని డయాగ్రామ్స్ యారో డయాగ్రామ్స్ ద్వారా ఫంక్షన్స్ అంటే ఏంటిదో కొన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ షాట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ ఒక సెట్ తీసుకుందాం. ఏ అనే సెట్ లో ఏ బి సి అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ బి అనే సెట్ లో 1 2 3 4 ఏ అనేది 1 ని మ్యాప్ అయింది, బి అనేది 2 ని మ్యాప్ అయింది, సి అనేది 3 ని మ్యాప్ అయింది. దీనికి ఇది ఫంక్షన్. ఇది ఫంక్షన్ అవుతుందో లేదా చూడు. డొమైన్ ఉన్న 1 ఎలిమెంట్ కి కోడొమైన్ 1 ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ అయింది. నెక్స్ట్ డొమైన్ లో ఒక ఎలిమెంట్ కోడొమైన్ 1 ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడ 1 ఎలిమెంట్ ఉందిగా. అప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. దీని మొత్తం ఏమనుకున్నాం మనం కోడొమైన్ అనుకున్నాం. ఇది మొత్తం కోడొమైన్. ఇప్పుడు కోడొమైన్ అంటే ఏమని రాసుకుంటాం మనం 1 1 2 3 4 అంటే కోడొమైన్ ఎలిమెంట్స్ మనము 1 2 3 అంటే మొత్తం ఎలిమెంట్స్ రాస్తాం. ఇప్పుడు రేంజ్ అంటే ఏంటిదంటే కోడొమైన్ ఉన్న ఎలిమెంట్స్ కి ఏ ప్రీ ఇమేజ్ తో మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ నే మనం రేంజ్ అంటాం. అంటే కోడొమైన్ ఉన్న ఎలిమెంట్స్ కి వీటిని ఇమేజెస్ అంటాం. ఇమేజెస్ డొమైన్ ఉన్న ఎలిమెంట్స్ కి ప్రీ ఇమేజ్ గా ఉండాలి. ఆ ఎలిమెంట్స్ మనం రేంజ్ అంటాం. ఇప్పుడు చూడు వీటిలో ఏ ఎలిమెంట్స్ డొమైన్ మ్యాపింగ్ అయ్యి ఉన్నది 1 అనేది మ్యాపింగ్ అయింది అంటే 1 2 అనేది మ్యాపింగ్ అయింది 2 3 అనేది మ్యాపింగ్ అయింది. 4 అనేది డొమైన్ లో ప్రీ ఇమేజ్ లేదు. 4 కి ప్రీ ఇమేజ్ లేదు కాబట్టి అప్పుడు రేంజ్ గా మనం రాసుకోకూడదు. ఇప్పుడు దీన్ని రేంజ్ అంటాం. రేంజ్ అంటే 1 2 3 రేంజ్. ఇప్పుడు చూడు ఈ రేంజ్ కోడొమైన్ చూస్తే ఈ కోడొమైన్ సెట్ లో నుంచే ఈ రేంజ్ వచ్చిందా. ఇప్పుడు చూడు 1 అనేది కోడొమైన్ ఉంది, 2 అనేది కోడొమైన్ ఉంది, 3 అనేది కోడొమైన్ ఉంది. అంటే దీన్ని ఏమో రాసుకోవచ్చు రేంజ్ సబ్జెక్ట్ కోడొమైన్ అని రాసుకోవచ్చుగా. ఇంపార్టెంట్ పాయింట్ అంటే రేంజ్ సబ్జెక్ట్ కోడొమైన్ అని రాసుకోవచ్చు. ఒకసారి ఆల్ ఎలిమెంట్స్ అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ కూడా అవుతుంది. ఇప్పుడు చూడు ఇంకొక మ్యాపింగ్ చూద్దాం. ఏ అనే సెట్ లో 1 2 3 ఉంది. బి అనే సెట్ లో
1, 4, 9 అనే ఎలిమెంట్స్ ఉంది. ఇది ఏంటంటే ఫంక్షన్గా 1 అనేది 1 మ్యాప్ అయింది, 2 అనేది 4 మ్యాప్ అయింది, 3 అనేది 9 మ్యాపింగ్ అయింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే చూడు, ఇప్పుడు కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తము అన్ని ఎలిమెంట్స్తో కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ప్రీ ఇమేజ్ ఉంది. అంటే ప్రీ ఇమేజ్ ఉందంటే ఇప్పుడు దీని రేంజ్ రాయాలంటే ఏమని అర్థం? దీని రేంజ్ రాయాలంటే 1, 4, 9 అని రాస్తుంది దీని రేంజ్. దీని కోడొమైన్ రాయాలంటే 1, 4, 6 1, 4, 9 అని రాసుకుంటాం. అప్పుడు ఏంది? రేంజ్ ఈక్వల్ కోడొమైన్ అయింది. అంటే రేంజ్ అనేది కోడొమైన్ ఈక్వల్ అవుతుంది, అంటే రేంజ్ అనేది కోడొమైన్ సబ్జెక్ట్ గా ఉంటుంది. అంటే ఈక్వల్ గా ఉంటుంది, సబ్జెక్ట్ గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనం రేంజ్ అనే దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్స్ అనే దాన్ని కూడా చెప్పుకున్నాం. ఫంక్షన్స్ అంటే అవగాహన వచ్చిందిగా. అంటే 1 ఎలిమెంట్ డొమైన్ లో ఉన్న 1 ఎలిమెంట్ కోడొమైన్ లో ఒక ఇమేజ్ అయి ఉండాలి. 2 ఇమేజ్ అయి ఉంటే ఫంక్షన్ కాదు. ఇప్పుడు దీని చూద్దాం. ఒకటి ఒక డయాగ్రామ్ చూసి నేర్చుకుందాం. ఏ అనే సెట్ లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. బి అనే సెట్ లో ఏ, బి, సి, డి. ఏ అనేది 1 మ్యాపింగ్ అయింది, 2 అనేది బిని మ్యాపింగ్ అయింది, 3 కూడా బిని మ్యాపింగ్ అయింది. ఇది ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే డొమైన్ లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కోడొమైన్ లో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే 1 అనేది ఏని మాత్రం మ్యాపింగ్ అయింది, 2 అనేది బిని మాత్రం మ్యాపింగ్ అయింది, 3 అనేది బిని మాత్రమే మ్యాపింగ్ అయింది. అంటే 1 ఎలిమెంట్ తోనే మనకు మ్యాపింగ్ అయింది. కాబట్టి ఇది ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇదే విధంగా ఓ డయాగ్రామ్ అర్థం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు 1, 2, 3 ఏ, బి, సి, డి. ఇప్పుడు 1 అనేది ఏని మ్యాపింగ్ అయింది, 1 అనేది బిని కూడా మ్యాపింగ్ అయింది, 1 సిని మ్యాపింగ్, 2 అనేది సిని మ్యాపింగ్ అయింది, డి అనేది 3 అనేది డిని మ్యాపింగ్ అయింది. ఇది ఫంక్షన్ అవుతుందా? కాదు. ఎందుకంటే 1కి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ 1కి 2 ఇమేజెస్ ఉన్నాయా అంటే నువ్వు అద్దం ముందు నిలబడ్డప్పుడు నిరూపం కాక 2 రూపాయలు పడుతుంది. ఒకటి నిరూపం, ఒకటి ఏరో రూపం. అప్పుడు నువ్వు ఫంక్షన్ కాదు. అంటే 1కి 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది నాట్ ఫంక్షన్. ఇక్కడ 2 ఎలిమెంట్స్ పోయి 1 ఇమేజ్ ని మ్యాప్ కావచ్చు. అంటే ఒకే ఎలిమెంట్ ని మ్యాప్ కావచ్చు 2 ఎలిమెంట్స్ పోయి. కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ పోయి 2 ఇమేజ్ గా, అంటే 2 ఎలిమెంట్స్ మ్యాప్ కాకూడదు కోడొమైన్ లో. సింపుల్ గా గుర్తుపెట్టుకునేటట్టు సింపుల్ గా చెప్పాలంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్ లోకి పోయి ఒక ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ కావాలి. అంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం పోయి కోడొమైన్ లో ఒక ఎలిమెంట్ తో మ్యాపింగ్ కావచ్చు. కానీ కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ తో ఇక్కడ ఉన్న ఒక ఎలిమెంట్ పోయి కోడొమైన్ లో ఉన్న 2-3 ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ కాకూడదు. దాన్ని ఫంక్షన్ కాదు అంటాం. కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్, అంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ పోయి కోడొమైన్ లో 1 ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ కావాలి. దీన్ని ఫంక్షన్ అంటాం. ఇప్పుడు డయాగ్రామ్ చూసినట్లయితే మనకు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది అర్థమవుతుంటది. ఇప్పుడు చూడు, ఇక్కడ డొమైన్ ఉన్న ఎలిమెంట్ కోడొమైన్ లో 1 మ్యాపింగ్ అవ్వచ్చు. కోడొమైన్ లో నెంబర్స్ కి, అంటే డొమైన్ లో ఉన్న నెంబర్స్ ఖాళీగా ఉండకూడదు. డొమైన్ లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఇమేజ్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా డొమైన్ లో ఉన్న ఇమేజెస్ మొత్తానికి ఇమేజ్ ఉంటాయి. కానీ కోడొమైన్ లో ఎలిమెంట్స్ కి ప్రీ ఇమేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకు ఫంక్షన్ అవుతుంది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంతో మనకు ప్రాబ్లం లేదు. కానీ డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తానికి మనకు కోడొమైన్ లో ఇమేజ్ ఉండాలి. ఇది ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఫంక్షన్స్ అంటే ఇవి అన్నమాట. ఈ 4 డయాగ్రామ్స్ మనం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 4 డయాగ్రామ్స్ చూసినట్లయితే మనకు కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ యొక్క ఆపరేషన్స్ చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్స్ యొక్క ఆపరేషన్స్ అంటే ఏం లేదు, ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, వీటిని ఆపరేషన్స్ అంటాం. ఈ ఫంక్షన్స్ ఆపరేషన్స్ నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఉంటాయన్నమాట. ఫంక్షన్స్ ఆపరేషన్స్ లో
ఇప్పుడు ఆపరేషన్స్ అంటే ఎఫ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది ప్లస్ జీ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆపరేషన్స్ అంటే ఏంటిది? టూ ఫంక్షన్స్ మనం ఎడిషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. దీన్ని మనము ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్, దీన్ని ఇంటి చేసినట్లు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, దీన్ని ఇంటి చేసినట్లే జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్. ఎక్స్ అనేది డినామినేటర్కి అప్లై అవుతుంది, డినామినేటర్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, దీన్ని ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్, ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అని రాసుకున్నాం, ప్లస్ 3x స్క్వేర్ అని రాసుకున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, వీటిని ఎడిషన్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 3x స్క్వేర్ మొత్తం 4x స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా ఎడిషన్ చేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్ నుంచి మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ లో అంటే కొన్ని ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్, జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్స్ ఇస్తారు. ఆ ఫంక్షన్స్ ని ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, స్క్వేర్ కి పవర్ 4 క్యాన్సిల్ అయినట్లయితే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. కాబట్టి 0 ఎక్స్ బై 0 అంటే 1, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 3, దీన్ని చేసినట్లయితే ఎక్స్ పవర్ 5 వస్తుంది. ఎందుకంటే ఎక్స్ అంటే ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఎం ప్లస్ 2 ఉంది, ఎన్ ప్లస్ 3 ఉంది. కాబట్టి వీటిని రెండింటిని యాడ్ చేసిన. ఇవి ఫంక్షన్స్ యొక్క ఆపరేషన్స్. ఇప్పుడు ఫంక్షన్స్ అనే ఫుల్ కాన్సెప్ట్ ఇది. మీ టెక్స్ట్ బుక్ లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మొత్తం చెప్పిన. ఇంతే. రిలేషన్ అంటే ఏంటిదంటే కార్టీసియన్ ప్రోడక్ట్ కొన్న సబ్జెక్ట్స్ ని రిలేషన్ అంటాం, ఆల్ సబ్జెక్ట్స్ ని రిలేషన్ అంటాం. ఆ రిలేషన్ నుంచి మన ఫంక్షన్స్ వచ్చినాయి. ఆ ఫంక్షన్స్ అంటే డొమైన్ 1 ఎలిమెంట్ కి కోడొమైన్ 1 ఇమేజ్ ఉన్నట్లయితే యూనిక్ అయి ఓన్లీ 1 ఇమేజ్ ఉండాలి. డొమైన్ 1 ఎలిమెంట్ కి 2 ఇమేజ్ చేసుకుంటే నాట్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే సింపుల్ గా అర్థం చేసుకోవటానికి ఇదే డెఫినేషన్. డొమైన్ 1 ప్రతి ఎలిమెంట్ కి కోడొమైన్ లో ఇమేజ్ ఉండాలా. డొమైన్ గురించి తెలుసుకుందాం. డొమైన్ లో అంటే ఒక రిలేషన్ అనే సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ మొత్తం డొమైన్, సెకండ్ ఎలిమెంట్స్ కోడొమైన్. రేంజ్ అంటే ఈ ఫంక్షన్స్ ఎలిమెంట్స్ మ్యాపింగ్ అయిన వాటిని మాత్రమే రేంజ్ గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ అంటే ఇవి. ఈ వీడియో ఫుల్ కాన్సెప్ట్ ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.